సెర్లాక్ కొందాం. సెర్లాక్ దేనికిరా? ఊరికే నా మొహంలో యవ్వనం కోసం. నీ యవ్వనం తగలయ్యా. గ్రాసరీస్ 7,000. గ్రాసరీస్కి 7,000 రే, చూసుకొని ఖర్చు పెట్టరా. రే ఆఫ్టర్ ఆల్ పాకెట్వి, నీకెందుకు? నాకెందుకా? సరే. 5 బ్రెడ్ ప్యాకెట్లు. చెప్పరా టోనీ. ఏంటన్నా అంత తెలుగుగా మాట్లాడుతున్నావు? ఏం లేదులే చెప్పురా. అన్న వీకెండ్ కదా, మ్యాడ్ అని ఒక సినిమా రిలీజ్ అయిందంట. మ్యాడ్ ఉందంట, వెళ్దామా? నీకైతే పని పట్టలేదు, నేనైతే వారమంతా పనిచేసి రెస్ట్ తీసుకునేదే ఈ 2 రోజులు. ఇప్పుడు కూడా సినిమా అంటావేంద్రా? నేనేమో అరగంటలో వాళ్ళ ఇంటి ముందు బ్రేక్ కొట్టలేదనుకో, మాకు బ్రేకప్ అయిపోతుంది. ఒక 200 హెల్ప్ చేయవా? ఏంటన్నా నన్ను ఇంటికి పిలిచి కాలుగాలని పిల్ల తిరుగుతున్నావు? కాలు కాలని పిల్లి కాదురా, జేబులు ఖాళీ అవుతున్నాయి ఇక్కడ. అప్పుడే వచ్చినప్పుడు నువ్వు వాడేసావా? ఈరోజు 20గా డేటు. 20 తారీఖు వస్తే అప్పుడే ఎలా అయిపోయిందని అడగకూడదు, ఇంతవరకు ఎలా మేనేజ్ చేశాను అడగాలి. ఏంటో నీకు అసలు డబ్బులు జాగ్రత్త కూడా పోతుంది. సర్లే కానీ ఒక 20 రూపాయలు ఫోన్ పే చేయి, వెళ్ళేదారా థమ్స్అప్ కొనుక్కుంటా. డబ్బులు లేకుండా నేను నడుస్తుంటే 20 రూపాయలు కావాలంట. ప్రతి ఒడికి జీవితంలో ఎప్పుడు పోతామన్న భయం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ జీతం ఎప్పుడైపోతుందన్న భయం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఇలా భయం వేసిన ప్రతిసారి మన బాల్యమిత్రులు గుర్తురావడంలో తప్పే లేదు. వాళ్ళకే ఫోన్ చేసి డబ్బులు అడదాం. నా ఫోన్ ఇది ఎక్కడ పెట్టేశాను? కబోర్డ్లో పెట్టానా? ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టేశాను? ఇక్కడ కూడా లేదే. పాకెట్ లేదేంటి? దీని గురించి నేను ఎతుకుతుంది. థ్యాంక్స్ అండి. నువ్వెవరు? కంగారు పడు, నేను నీ పాకెట్. పాకెట్టా? నువ్వెందుకు వచ్చావు? వీడియో నా గురించి కదా, నువ్వైతే లాయర్ లాగా నీ గురించి చెప్తావు, నేనైతే జడ్జిలాగా ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్తాను. అసలు పాయింట్లోకి వస్తే మంత్ స్టార్టింగ్లో మా వాడి పాకెట్ నిండుగా ఉంటుంది, హుండీలాగా. అదే మంత్ ఎండ్ వచ్చేసరికి స్టీల్ డబ్బా, వెయిట్ ఉంటుంది కానీ లోపల ఏముండదు, డొల్లా. నేను చెప్పడం కాదు కానీ మీరే చూడండి. సెర్లాక్ కొందాం. సెర్లాక్ దేనికిరా? ఊరికే నా మొహంలో యవ్వనం కోసం. నీ యవ్వనం తగలయ్యా. గ్రాసరీస్ 7,000. గ్రాసరీస్కి 7,000 రే, చూసుకొని ఖర్చు పెట్టరా. రే ఆఫ్టర్ ఆల్ పాకెట్వి, నీకెందుకు? నాకెందుకా? సరే. 5 బ్రెడ్ ప్యాకెట్లు. ప్రాన్స్ ఫ్రై. నూడిల్స్ ఒక 10. నూడిల్స్ 10? 10 పఫ్కార్న్స్. నీకు నేను ఎంజాయ్ చేయడం అంటే కడుపు మంట. మంత్ స్టార్టింగ్లో ఎవరైనా ఇలా మాడతారు, మంత్ ఎండ్ వచ్చేసరికి ఊరంతా అప్పులు, హైదరాబాద్ తిప్పలని ఎవడో స్టేటస్లు పెడతారు. పోరా. ఇప్పటిదాకా చూశారు కదా మనోడు మంత్ స్టార్టింగ్ వేషాలు, మంత్ ఎండ్ వస్తుంది, అది కూడా చూసేయండి. అమ్మ, ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి? టోనీ గారికి కాల్ చేద్దాం. రవణ, హలో రవణ. ఒరే టోనీ, అర్జెంటుగా ఫోన్పేలో ఒక 500 ఉంటే పంపరా. 2 డేస్లో ఇచ్చేస్తాను రా. నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయిరా, చాలా బాధగా ఉంది. నువ్వు డబ్బులు పంపించావంటే కర్రీస్ తెచ్చుకుంటాను రా. నాకు నీ దగ్గరకు వచ్చి ఓదార్చాలని ఉందన్నా, కానీ బండిలోనే పెట్రోల్ లేదు. ఓ పంచి, నీకు ఎవరైనా 500 కొట్టారనుకో, అందులో 100 నా కొట్టు. అప్పుడు నేను బండి వేసుకొచ్చి నిన్ను దరుస్తా. గతిలేక చారు తాగుతుంటే ఎవడో వచ్చి చికెన్ బిర్యానీ అడిగాడంట. చికెన్ అంటే గుర్తొచ్చింది, మా ఇంటి పక్కనే ఒక పెళ్ళి అవుతుంది, అక్కడ చికెన్ కూడా పెడుతున్నారు, మటన్ కూడా ఉంది. నువ్వు కూడా వచ్చావనుకో, ఇద్దరం కలిసి తినేద్దాం, ఏమంటావు? పెట్టారా ఫోన్? చూశారు కదా మనోడికి తినడానికి కూడా డబ్బులు లేవు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి.
అవేంటో చూద్దామా? చూడండి. హలో, హలో రమణ, జైలర్ సినిమాకి వెళ్దామా ఈవినింగ్? వెళ్దాంరా. అట్నుంచి అంటే డిన్నర్కి కూడా వెళ్దాం. వావ్, సూపర్ అన్నా. నువ్వు సర్లే, ఏ టైంకి వెళ్దాం? ఆఫ్టర్ 6:30 ఏ షో అయినా ఓకే అన్నా. థియేటర్? ఏదైనా మాస్ థియేటర్కి వెళ్దామన్నా. మినిమం క్రౌడ్ ఉంటారు, ఫుల్ వైబ్ ఉంటుంది, మస్తు చిల్ అవ్వచ్చు. థియేటర్కి ఓకేరా, కానీ కంఫర్ట్ ఉండాలి కదా. ఆ గోల్లో ఏమి వినపడుతుంది చెప్పు? అంతమందిలో ఇంటర్వెల్లోకి వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకోవాలంటే సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది. అదే మల్టీప్లెక్స్ అనుకో, మినిమల్ క్రౌడ్, రెక్లైనర్లు, కంఫర్ట్లు, కాంబోలు ఇవన్నీ ఉంటాయిరా. షో అయ్యాక మంచిగా ఓ ప్లేస్కి వెళ్ళి డిన్నర్ కూడా చేయొచ్చు. ఏమంటావు? సరే, నీ ఇష్టం. టికెట్ బుక్ చేసి పంపు, నేను డైరెక్ట్ ఇక్కడి నుంచి వచ్చేస్తా. మళ్ళీ నువ్వేం వస్తావు ఇక్కడ దాకా? ఎరా, డబ్బులు ఎక్కువయ్యా? శాలరీ పడ్డాయా? లేదన్నా. ఎందుకు ఎక్స్ట్రా చేస్తావు? మూసుకొని రెడీగా ఉండు, వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే అన్నా, రెడీ ఉంటా. బాయ్. చెప్పరా టోనీ. ఏంటన్నా అంత తెలుగుగా మాట్లాడుతున్నావు? ఏం లేదులే, చెప్పురా. అన్నా, వీకెండ్ కదా, మ్యాడ్ ఒక సినిమా రిలీజ్ అయిందంట. మ్యాడ్ ఉందంట, వెళ్దామా? నీకైతే పని పాట లేదు, నేనైతే వారమంతా పనిచేసి రెస్ట్ తీసుకునేదే ఈ 2 రోజులు. ఇప్పుడు కూడా సినిమా అంటావేంద్రా? నెక్స్ట్ వీక్ ఆగితే ఓటీటీలో వస్తుంది, అప్పుడు వెళ్ళి చూడొచ్చులే. సర్లే అన్నా, నాకు చాలాసేపు నుంచి బాగా ఆకలిస్తుంది. కుక్కడిపల్లి కొత్తగా రెస్టారెంట్ పెట్టారంట, వెళ్ళి తిందామా? రేయ్, ఒక్కసారి వెళ్ళి అద్దంలో చూసుకోరా, ఎలా తయారవ్వాలి తెలుసా? మూసుకొని ఇంట్లో వండుకొని తిను, లేకపోతే నా దగ్గర రా, వండి పెడతా. రవణ ఇంటిగా అమ్మ పెట్రోల్ పక్క లేదులే అన్న, నేనే వండుకొని తింటా. దేవుడా, 200 ఉన్నట్టుంది. దేవుడు ఏమనుకోలే, తీసేసుకుందాం. ఫీల్ అవుతాడంటావా? లేదులే. ఓకే, బాయ్ దేవుడా. మీ కుర్రాలకు అసలు మంత్ స్టార్టింగ్లో దేవుడు అనేవాడు గుర్తొస్తాడరా? కనీసం దేవుడికి దండవన్న పెట్టారా? అదే మంత్ ఎండ్ వస్తే చాలు, దేవుడు దేవుడు దేవుడా నాకు అది కావాలి ఇది కావాలి. ఏందిరా మీరు? దేవుడా, ఓ మంచి దేవుడా, ఓ మంచి జాబ్ ఇచ్చావు, ఉండడానికి మంచి ఇల్లు ఇచ్చావు. ఎందుకయ్యా నెలాఖరు వచ్చేసరికి నా జేబులో డబ్బులుంచావు? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అర్జెంటుగా మాట్లాడాలి, ఇంటి దగ్గరికి రమ్మనింది. కానీ నా బండిలో పెట్రోల్ లేదు. నేనేమో అరగంటలో వాళ్ళ ఇంటి ముందు బ్రేక్ కొట్టలేదనుకో, మాకు బ్రేకప్ అయిపోతుంది. ఒక 200 హెల్ప్ చేయవా? ఏంటి అలా చూస్తున్నావు? అర్థమైంది, మంత్ స్టార్టింగ్లో నీ దగ్గర నుంచి 200 తీసుకున్నానే కదా. కష్టాల్లో ఉన్నప్పుడే కదా నీ సాయానికి వస్తాను. ప్లీజ్, అక్కడ నా బ్రేకప్. నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, నీ భక్తురాలు. హలో మమ్మీ. నాన్న, ఒక 5,000 పంపరా. అదేంటి, మొన్నే కదా చెల్లి బర్త్డేకి పంపించాను. అది కాదురా, ఆ రోజు అది వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తా అన్నది, దానికి ఇచ్చాను. అబ్బా, జాగ్రత్తగా వాడుకోండి అమ్మా, అసలే మంత్ ఎండ్. ప్రతిసారి ఏదో నేను లక్షలు సంపాదించేసేలాగా అడుగుతారేంటి? ప్రతి నెల అడుగుతానేంట్రా? నాన్న క్యాంపుకి వెళ్ళాడు, ఫోన్ కలవట్లా, రేపు పోస్ట్ ఆఫీస్ లో కట్టాలి, అందుకే అడుగుతున్నా. నాన్న వచ్చాక అడిగిస్తాలే. ఏం అక్కర్లేదులే, ఆ బ్యాంక్లో లేదు, చేతిలో ఉన్నాయి, బ్యాంక్లో వేసి ఇస్తా. తిన్నావారా? తిన్నా. ఉంటా, నేను బ్యాంక్ వెళ్ళాక చేస్తా. సరే సరే. బాగా పర్సనల్గా తీసుకున్నావు కదా, బుద్ధి వచ్చింది స్వామి. వచ్చిందా? ఓనిలే, ఇప్పటికన్నా రియలైజ్ అయ్యాం. హే, అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు? మంత్ ఎండ్ వచ్చేసరికి నీకు మిగిలేది ఇదే కదా, అందుకే సింబాలిక్గా ఉంటుందని నేను ఇలాగే ఉన్నా. సాగు కొట్టకయ్యా, సొల్యూషన్ చెప్పు. ఇదిగో. ఇదేంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పనుగా. చెప్పచ్చుగా. నీకు డబ్బులు కావాలా, ఆన్సర్ కావాలా? డబ్బులే కావాలి. అయితే తీసుకొని దుబ్బే. నువ్వేది మనసు పెట్టుకోద్దే, నువ్వు చాలా మంచోడివి. థ్యాంక్ యూ. వాడికి చెప్పలేదు కానీ మీకు చెప్తా వినండి. బేసిక్గా మన అబ్బాయిలకు అలవాటే కదండి, ఏదైనా కిరాణా కొట్టుకెళ్ళి కొన్ని సామాన్లు కొనుక్కొని మిగిలిన చిల్లర వెనక జోలో పెట్టి మర్చిపోవడం. సో అలా పెట్టుకున్న డబ్బులే ఇలా తిరిగిస్తున్నా వాడికి. అరే పాకెట్టు, థ్యాంక్స్ రా. ఇవి ఎమర్జెన్సీకి పెట్టుకున్న డబ్బులు. అమ్మ కన్నా అమ్మ ఎమర్జెన్సీ ఏం కాదు,
నాకు బ్యాంక్ టైం అవుతుంది, అమ్మకి డబ్బులు పంపించాలి. నువ్వు లాగ్ చేయకుండా ఎపిసోడ్ బిన్నా ఫినిష్ చేయి. మీకు కూడా నాలాంటి మంచి పాకెట్స్ దొరకవు, కానీ కొంచెం చూసి ఖర్చు పెట్టుకోండి. బాయ్.